ఇంట్లో వాళ్ళని చూస్తే అప్పుడప్పుడు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఏంటమ్ము అంత చిరాగ్గా అనిపించే పని ఏం చేశారంటారా? నేను వంట చేయాలి అనుకున్నప్పుడేమో వాళ్ళకి ఆకలి కాదు, వాళ్ళకి ఆకలి అయినప్పుడు మనకు వంట చేయాలన్న మూడ్ కూడా ఉండదు. ఇలా నాకే జరుగుతుందా, మీకు కూడా ఇలానే జరుగుతుందా? కామెంట్ చేయండి. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటే చిరాకు కూడా అనిపిస్తుంది. నేను నైట్ వండినాను, మంచి ఇష్టంగా వండితే అప్పుడే కొద్దిగానే తినేశారు. అన్నం మాత్రం చాలా మిగిలిపోయింది. ఏం చేయాలో అర్థం కాలే. పొద్దున్నే చూస్తే ఏం చేస్తే మంచిగా తినొచ్చు అని చూస్తూ ఉంటే పచ్చిమిర్చి నిమ్మకాయలు కనిపించాయి. ప్రాసెస్ స్టార్ట్ చేస్తే పులిహోర చేసుకుందాం ఎమ్మీగా. వాతావరణం కూడా చాలా చల్లగా అనిపిస్తుంది. చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏమన్నా తినాలనిపించినప్పుడు ఇలా తిన్నామంటే కొంచెం హెల్త్కి కూడా మంచిగా ఉంటుంది. మనం తినే దాంట్లో వేస్టేజ్ కూడా ఉండదు కదా. పడేయకుండా టేస్టీగా ఎమ్మీగా తినాలంటే ఇలా ట్రై చేసా. చాలా టేస్టీగా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. ఈ మధ్య చాలా వంటలు చేస్తున్నా కదా, మంచిగా వస్తున్నాయి. ఈ మధ్య చేసే వీడియోలు కూడా కొంచెం మంచి వీడియో కంటెంట్లో చేసేస్తున్నా. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ కొట్టి చూసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. నచ్చితే మాత్రం లైక్ చేయకుండా మర్చిపోకండి. ఉంటా మరి, వీడియోలో కలుద్దాం. బాయ్ గాయ్స్.